అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఈ వీడియోలో జెడ్పీపీఎఫ్ సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ దానిలోని అంశాలు ఏమున్నాయి, ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ గూగుల్ ఫామ్ యొక్క లింకు ఇవ్వబడింది. ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఉన్నటువంటి వివిధ అంశాలు పూర్తి చేసి ఈ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయగలరని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జెడ్పీపీఎఫ్ కలిగి ఉంటారో, అకౌంట్ కలిగి ఉంటారో, మరి ఆ సభ్యులందరూ అంటే ఎంప్లాయీస్ అంతా కూడా ఈ ఫామ్ని ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. ఆ ఫామ్ ఏ ఎంప్లాయీ అయినా కూడా ఈ లింక్ని క్లిక్ చేయగానే వచ్చినటువంటి ఈ గూగుల్ ఫామ్, సో ఫస్ట్ మీరు గమనించినట్లయితే స్విచ్ అకౌంట్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒక మెయిల్ అడ్రస్ ఉంటుంది. ఆ మెయిల్ అడ్రస్ అది మీదైనా కాదు చూసుకొని కరెక్ట్గా ఉంటే దీన్ని ఫాలో కండి, లేకపోతే ఈ స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసి దాన్ని మార్చుకోవాలి. ఫస్ట్ అది చేయాలి మనం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ గూగుల్ అకౌంట్ మందే అయితే, మీకు సంబంధించినటువంటి అయితే ఇది జాబ్కి సంబంధించిన లింక్ అయితే మీరు దాన్ని అట్లాగే ఉంచండి ఆ మెయిల్ని. లేదా మార్చుకోవాల్సి వస్తే ఇక్కడ దీని స్విచ్ అకౌంట్ క్లిక్ చేసి మార్చుకోండి. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నేమ్ అడుగున్నారు. సో ఇక్కడ మీ కంప్లీట్ నేము ఇక్కడ ఎంటర్ చేయాలి. కంప్లీట్ నేమ్ విత్ సర్నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిసిగ్నేషన్ అడుగున్నారు. డిసిగ్నేషన్ ఎస్జిటిఐ, స్కూల్ అసిస్టెంటా, హెడ్ మాస్టరా, ఇట్లా మీరు ఏ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళైతే ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డిసిగ్నేషను ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వర్కింగ్ ప్లేస్ అని అడుగున్నాం. వర్కింగ్ ప్లేస్ మీ స్కూల్ యొక్క వర్కింగ్ అడ్రస్ ఇక్కడ రాయాలి. మరి ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్, సో దేనికి సంబంధించినటువంటిదో మీ కార్యాలయం యొక్క అడ్రస్ ఇక్కడ రాయాలి, ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా వర్కింగ్ మండల్, మీరు పనిచేసేటువంటి ఆ ప్లేసు ఏ మండలంలో ఉందో ఆ మండలాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ట్రెజరీ ఐడి. సో ప్రతి ఎంప్లాయీకి ట్రెజరీ ఐడి ఉంటుంది. ఆ ట్రెజరీ ఐడిని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా పిఎఫ్ నెంబర్, సో దీన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. మీ యొక్క పిఎఫ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సిఎఫ్ఎంఎస్ నెంబర్, దాన్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఫోన్ నెంబరు, అంటే మీ జాబ్ ఆఫీసులో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుంటారో, లింక్ అయి ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఫోన్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్ అకౌంట్ నెంబరు కనిపిస్తుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగున్నారు. మనకి శాలరీ దేంట్లో అయితే పడుతుందో దానికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఆ అకౌంట్ యొక్క బ్రాంచ్, దానికి సంబంధించిన బ్రాంచ్ ఎక్కడ ఉందో, ఏ ప్లేస్ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, సో ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫైనల్గా సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఉంది, దాన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే అది ఆన్లైన్ సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా మీ యొక్క పిఎఫ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా, జెడ్పీపీఎఫ్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ Path2Tech channel, like it and share it. Thank you.